నమస్తే. తెలంగాణ విద్యాశాఖ కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి గారు రాజీనామా చేశారు. రాజీనామా తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా మళ్ళీ ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటుగా ఆయన పాల్గొన్నారు. అందరికి ఇక్కడ డౌట్ వచ్చింది, అసలు ఆయన చైర్మన్ పదవిలో ఉన్నారా, రాజీనామా వెనక్కి తీసుకున్నారా, లేకపోతే ఇంకో కొత్త పోస్టులు ఏమైనా వెళ్ళబోతున్నారా, సో ప్రభుత్వంలో భాగమయ్యే ఉన్నారా అనే ఒక చర్చ స్టార్ట్ అయింది. సో నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఈ ప్రశ్న అడిగినప్పుడు జస్ట్ ఒక 1 minute సార్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేశారు. సో దీని మీద పూర్తిగా డిస్కస్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన యొక్క ఆలోచన ఏంటి, ప్రభుత్వం మీద అసలు ఈ పోస్ట్లో ఉన్నారా లేరా, రేవంత్తో కలిసే ఇంకా పనిచేస్తున్నారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దాంతోపాటుగా తెలంగాణలో ఉన్న స్కూళ్ళ పరిస్థితి ఏంది, తెలంగాణ పబ్లిక్ కోసం, తెలంగాణ ప్రజల కోసం, విద్యార్థుల కోసం ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఈ ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టింది మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే రఘు. సో మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో దీనికి పెద్దగా ఆన్సర్ చెప్పలేదు, అంటే ఒక క్వశ్చన్తో ఒక దాంతో మీరు తేల్చేశారు. ఎందుకంటే మా రిపోర్ట్ ఇప్పుడే ఇచ్చాం కదా, ఇంకా దానికి కావాలి కదా అని. అయితే మొన్న మీరు రేవంత్ రెడ్డితో పాటు వేదికను పంచుకున్నారు. సో అందరికి ఒక డౌట్ ఏంటంటే ఆయన ఇంకా ఆ కమిషన్ చైర్మన్గా కొనసాగుతున్నారు అని. లేదు రాజీనామా చేసినాక ఎట్లా కొనసాగుతారు, లేదు ఇంకొక పోస్ట్ ఏదో ఇచ్చే అవకాశం ఉంది, సో ఆ పోస్ట్ కోసం అని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అసలు ఏది నిజం, ఏది అబద్ధం మీరు చెప్తే జనాలకు కూడా క్లారిటీ వస్తుంది. చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉందేమో బహుశా. అంటే రిజర్వేషన్ ఇచ్చాను లాస్ట్ మంత్ కదా సార్, 22nd సంథింగ్ లేదా అయిపోయింది. అది రిజర్వేషన్ ఇచ్చేసాను. యాక్సెప్ట్ చేశారా చేయలేదా నాకు అనవసరం, నాకు నేను యాక్సెప్ట్ చేసుకుని అయిపోయింది. అది ఓకే, రెసిగ్నేషన్. అయితే నేను ఉన్నప్పటి నుంచే ఈ ఆరుట్ల స్కూల్కి సంబంధించి మీరు ఇనాగ్రేషన్ చేయాలని రిక్వెస్ట్ చేశాను నేను సీఎం గారిని. ఆయన ఒప్పుకున్నారు కానీ బట్ అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. అయితే అసలు ఆరుట్ల నేపథ్యం నేను చెప్పాను మీకు. యాక్చువల్గా వెరీ ఇంపార్టెంట్ థింగ్ అది. ఇప్పుడు నేను ఒక 1 year బ్యాకే, 1.5 year బ్యాకే కమిషన్ చైర్మన్ పోస్ట్ తీసుకున్న తర్వాత నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను, మినీ రిపోర్ట్. ఓకే. సో అప్పుడే నేను తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటే ఈ మిడ్ డే మీల్స్ మీద ఒక రిపోర్ట్ ఇచ్చాను. తర్వాత 12(1)C అని మనకి ఆర్టీ యాక్ట్లో ఉంది, అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో 25% దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చాను. మీద ఎగ్జాక్ట్లీ రెసిడెన్షియల్స్ మీద స్కూల్స్ మీద రిపోర్ట్ ఇచ్చాను. తర్వాత అప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మీద కూడా రిపోర్ట్ ఇచ్చాను నేను. ఓకే. అయితే ఆ ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక డౌట్ ఎక్స్పెక్ట్ చేశారు, మీరు గవర్నమెంట్ స్కూల్స్ని ఇంప్రూవ్ చేయాలని ప్రపోజ్ చేస్తున్నారు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్లో, కానీ గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారా జనాలు, డబ్బంతా వేస్ట్ ఇది అని కొంతమంది ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, కొంతమంది బ్యూరోక్రాట్స్ కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు అంటే స్కూళ్ళకి పెడితే గవర్నమెంట్ స్కూల్స్ మీద ఎంత డబ్బు పెట్టినా కానీ చేయరు, ఉపయోగం లేదు అనే దాంట్లో వచ్చింది. బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారా? ఉన్నారు. వెరీ గుడ్. మా బ్యూరోక్రాట్స్ లో మోర్ దెన్ ఒక 70% బ్యూరోక్రాట్స్ స్టేటస్ గా ఉండాలనుకుంటారు, ఎట్లుంది అట్లే ఉండాలి, ఎక్కువ తీసుకుంటే తలనొప్పి బడన్ ఎక్కువ అని ఆ ఫీలింగ్ లో ఉన్న బ్యూరోక్రాట్స్ మంచి మెజార్టీలో ఉన్నారు. ఓకే. సో అన్నప్పుడు నాకు చాలా కసి పుట్టింది. ఐ థింక్ నాకు తెలుసు 100% ఐ నో దట్, ఎందుకంటే మేము కొన్ని వేల మంది పేరెంట్స్తో మాట్లాడాము, 100 స్కూళ్ళు చూసాము. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 100% ఎందుకు రారబ్బా, వస్తారు కదా. సరే అని నేను కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి డొనేషన్ తీసుకొని ఒక 3 కోట్ల రూపాయలు డొనేషన్ తీసుకొని, సో ఆరుట్ల అంటే ముందు ఆ రంగారెడ్డి జిల్లాలో ఒక 7-8 స్కూళ్ళు చూసుకొని ఒక స్కూల్ని పిన్ పాయింట్ చేసి ఆరుట్లని పిన్ పాయింట్ చేసుకున్నాను. అక్కడ కొంచెం తల్లిదండ్రులు యాక్టివ్ అనిపించారు, హెడ్ మాస్టర్ యాక్టివ్ అనిపించాడు. సో ఒక 5.5 ఎకరాల క్యాంపస్ ఉంది, మంచిగా అనిపించింది నాకు అక్కడ. సో దట్ ఈస్ అ గుడ్ మోడల్ అనుకున్నాను. ఆ ఒక క్యాంపస్లోనే 4 స్కూల్ ఉన్నవి, ప్రైమరీ స్కూల్ ఉంది, గర్ల్స్ హై స్కూల్ ఉంది, బాయ్స్ హై స్కూల్ ఉంది, మోడల్ స్కూల్ ఉంది, ఇట్లా అంగన్వాడీ సెంటర్స్ ఉన్నవి. మంచిగా అనిపించింది అనుకుని అక్కడ వీ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ది మనీ. ఎప్పుడైతే కొంచెము మనీ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసి నేను పోవడం అక్కడ జరిగిందో, చాలాసార్లు పోవడం జరిగిందో, తల్లిదండ్రుల కమిటీతో మాట్లాడామో, ఇమ్మీడియట్గా లాస్ట్ ఇయర్ 2025 జూన్ జూలైలోనే సో అప్పటికి కొంత ఉంచాము. ఓకే. అప్పుడే పేరెంట్స్ అందరూ కూడా వచ్చేసారు. సో కొత్తగా అప్పుడే దగ్గర 1000 మంది పేరెంట్స్ కొత్తగా అడ్మిషన్ తీసుకున్నారు పిల్లలకి. సో దాని తర్వాత నేను చాలా హైలీ ఇన్వెస్ట్ చేశాను. మన తర్వాత కలెక్టర్ గారి దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకున్నాను, కమిషనర్ నుంచి కొంత డబ్బు తీసుకున్నాము. సో తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ
డెమో స్కూల్స్ పేరు మీద 4 స్కూల్స్ తీసుకోమన్నాడు కదా, అందులో ఇది కూడా పెట్టాము. సో ఆయన ఒక 5.5 కోట్లు ఇచ్చారు. సో ఇట్లా సుమారుగా అట్లాగే మనకి హెచ్ఎండిఏ వాళ్ళు ఒక 75 లక్షలు ఖర్చు పెట్టారు. మొత్తం కలిపి 12 కోట్లు ఖర్చు పెట్టి 12 కోట్లలో విరాళాలు కూడా ఉన్నాయని తెలిసి నాకు. అదే 12 కోట్లలో 3 కోట్ల రూపాయలు విరాళము, 3 కోట్లు విరాళాలు. మిగతా అంతా కూడా గవర్నమెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి పూలప్ చేశాను. ఎంజీఎన్ఆర్జెస్ నుంచి పూలప్ చేశాను కొంచెం. సో మా ఫ్రెండ్స్ అంతా అధికారులు ఉంటారు కదా, కొంతమందితో పూలప్ చేసి దానికి కూడా కష్టపడాల్సి వచ్చింది. చాలా కష్టం, చాలా. నేను ఆల్మోస్ట్ వీక్లీ గవర్నమెంట్ కి 12 crores అంటే పెద్ద సమస్య కాదు, ఇచ్చి పడేయచ్చు. మీరు హెచ్ఎండిఏ నుంచి దీని నుంచి ఫాలో అప్ చేసి అంటే అదొక సర్లే వన్ స్కూల్ కి మనం కష్టపడుతున్న విషయం కాదు. బట్ దానికంటే పెద్ద కష్టం ఏంటంటే అక్కడికి పోవడము, తల్లిదండ్రులతో కూర్చొని వాళ్ళతో పని చేయించడము, సో దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ తయారు చేయడము. నేను ఒక ఇంజనీర్ని కాబట్టి సో నాకు చాలా కోఆపరేట్ చేశారు. మిగతా వాళ్ళు కూడా ప్రొఫెసర్ పద్మజ గారు కోఆపరేట్ చేశారు, తల్లిదండ్రుల కమిటీ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. ఆల్మోస్ట్ వీక్లీ 1-2 పోయాను. దగ్గర నేను అనుకుంటాను ఒక 60-65 సార్లు పోయి ఉంటాయి ఒక 1 yearలో 6 సో అంటే ఇది చాలా మందికి తెలియదు దీంట్లో ఎంత ఉంటుంది అనేది. ఎందుకంటే ఒక్క స్కూల్ని చూపించి ఇది సాధ్యమవుతుంది అని చెప్పగలిగితే, అసలు గవర్నమెంట్ స్కూల్ని ఇట్లా మార్చొచ్చు అని చెప్పగలిగితే అదొక మోడల్, అది ఒక సెన్సిటైజ్ అవుతారు, అంటే పాలసీ మేకర్స్ సెన్సిటైజ్ అవుతారు. నేను అది చూపించిన దాంతో పాటుగా నేను సీఎం ఆఫీస్లో సీఎం సెక్రటరీకి చూపించాను, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి గారికి చూపించాను, కేశవరావు గారికి చూపించాను, కోదండరామ్ గారికి చూపించాను, కొప్పుల రాజు గారికి చూపించాను. సో లాస్ట్కి సీఎం గారే విప్స్ని, సో 12 మంది విప్స్, ఎమ్మెల్సీ ఎమ్మెల్యే విప్స్ని వాళ్ళు కూడా వచ్చి చూశారు. సో అందరు చూశారు. సో చాలా బ్రహ్మాండంగా చూపించాము. ఎందుకు చూపించడం అంటే దీన్ని మనకి చాలా మంది తెలియని విషయం ఏంటంటే అడ్వకసీ అంటారు, లాబింగ్ అంటారు. అంటే ఒక ఏదైనా కాన్సెప్ట్ తీసుకుంటే దాన్ని మనము ఈ పాలసీ మేకర్స్, ఎమ్మెల్యేలు పాలసీ మేకర్లే అంతే కదా. సో సీఎం ఆఫీసు పాలసీ మేకర్లే. సో ఇది అందరికీ చూపించితే ఏమవుతుందంటే దాని మీద డిస్కషన్ స్టార్ట్ అయింది. ఈరోజు అదే జరిగింది. సో నేను ఆ ముఖ్యమంత్రి గారిని అప్పుడే లాస్ట్ వర్కింగ్ డే అప్పుడే నేను చేయమని చెప్పాను. ఇనాగ్రేషన్ కొంచెం లేట్ అయింది. సో స్టార్టింగ్ చేద్దాం అనుకున్నారు, మొన్న చేశారు, 17th రోజు చేశారు కదా. సో ఆ చక్కర్లో నాకు సీఎం ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి, సార్ మీరే చేశారు కదా అంత కూడా స్కూలు, మీరు కొంచెము సీఎం గారు డేట్ ఫిక్స్ చేయాలి, నాతో టైం తీసుకొని డేట్ ఫిక్స్ చేశారు. ఏ డేట్ అనేది కూడా నాతో డిస్కస్ చేసి డేట్ ఫిక్స్ చేశారు. సో దెన్ ఆ డేట్ ఫిక్స్ కాగానే నేను ఒక 4-5 రోజులు అక్కడ క్యాంప్ వేసి, సో మిగతా ఆ బ్యాలెన్స్ పనులు కూడా టేకప్ చేశాను అనమాట. చేసి నా మోటో ఏంటంటే, అప్పటికే రిజర్వేషన్ ఇచ్చాను యాక్చువల్గా, అందు వాళ్ళకి కూడా తెలుసు. నా మోటో ఏంటంటే అక్కడ సీఎం గారికి అన్ని దర్ ఇస్ అ టైం కదా, టైం ఈజ్ ఇంపార్టెంట్, అక్కడ ప్రాక్టికల్ గా అన్ని ఉన్నాయి. దీని ద్వారా ఆయన ఇంకొక 10 స్కూల్ బాగా చేస్తే బెటర్ అన్నది మీ ఆలోచన. 10 కాదు, అదే కొన్ని వేల స్కూల్ చేయాలి. 10 సరిపోవు అంటే, బట్ సీఎం లెవెల్లో ఓహో ఇట్లా కూడా చేయొచ్చా అనేది మనం కన్విన్స్ చేయగలిగితే, సో అది చాలా మీరు రాజీనామా చేసిన వెళ్ళొద్దా అనేది పక్కన పెట్టేసినారు మీరు. ఎగ్జాక్ట్లీ, ఓన్లీ మీరు నేనే చేస్తాను కదా స్కూల్, నేను దగ్గరుండి చాలా చాలా కష్టపడ్డాను కాబట్టి అది దానివల్ల నష్టం లేదు కదా. సో సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏది ఎట్లా అనేది, అంటే ఇట్లా చేయొచ్చు అనేది. అక్కడ మేము ఒక 2 డైనింగ్ హాల్ కట్టాము, మోడర్న్ డైనింగ్ హాల్స్, ఒక 2 మోడర్న్ కిచెన్స్ కట్టాము, ఒక ప్రైమరీ స్కూల్ కిచెన్ డైనింగ్ హాల్ వేరే, ఇది వేరే. స్పోర్ట్స్ ఫెసిలిటీస్, సో మంచి అంటే అల్ట్రా మోడర్న్ ఫెసిలిటీస్ అనమాట. బాగా పెద్ద బాక్స్ క్రికెట్, అంటే సిటీ మొత్తంలో బిగ్గెస్ట్ బాక్స్ క్రికెట్ అక్కడ ఉన్నది. సో బాస్కెట్ బాల్, లేటెస్ట్ బాస్కెట్ బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, రన్నింగ్ ట్రాక్, బ్యాడ్మింటన్ ఇవన్నీ పెట్టామన్నారు పిల్లలకి. సో ఒక మంచి డిగ్నిఫైడ్ గా స్టీల్ ఫర్నిచర్ డైనింగ్ హాల్లో, తర్వాత మోడర్న్ ఫర్నిచర్ మన కిచెన్ లో మోడర్న్ కిచెన్ పెట్టి, సో అన్ని మొత్తం అంటే ఒక కార్పొరేట్ స్కూల్ అంటాం కదా, సోకాల్ మోడల్. సో అంటే మొత్తం కలిపి ఒకటే స్కూల్. ఇప్పుడు లోపల 4 ఉన్నాయి కదా, 4 క్లబ్ చేసి నౌ దట్ ఈస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్. మనం కొత్తగా కట్టలేదు, ఒక 200 కోట్లు పెట్టి, ఒక 100 కోట్లు పెట్టి కట్టలే, జస్ట్ ఉన్న వాటిని బిల్డ్ చేసాం. అక్కడ ఎక్కడ ఒక చాలా పాత బిల్డింగ్, అప్పటికే కూలిపోయిన బిల్డింగ్స్ మాత్రమే క్లియర్ చేస్తాం తప్ప ఇంకా ఇది పాత పడేదని క్లియర్ చేయలేదు. సో అట్లా ఉన్న బిల్డింగ్స్ ఇంప్రూవ్ చేసి, మొత్తము ల్యాండ్స్కేపింగ్ చేసి, ఇంటర్నల్ రోడ్స్ వేసి, సో క్లాస్ రూమ్ అంటే ఇట్లా ఉండాలి, సో స్కూల్ అంటే ఇట్లా ఉండాలి, సేఫ్టీ సెక్యూరిటీ అంటే ఇట్లా ఉండాలి, టాయిలెట్స్ అంటే ఇట్లా ఉండాలి, డ్రింకింగ్ వాటర్ అంటే ఇట్లా ఉండాలి, డైనింగ్ హాల్ అంటే ఇట్లా ఉండాలి, సో మొత్తం ల్యాబొరేటరీస్ అంటే ఇట్లా ఉండాలి. 5 ల్యాబొరేటరీస్ పెట్టాం, లైబ్రరీ అంటే ఇట్లా ఉండాలి.
సో దిస్ ఇస్ అ స్కూల్ అంటే ఇట్లా ఉన్నారు అంతే, దట్స్ ఇట్. ఓకే. సో మనము గవర్నమెంట్ స్కూల్ ప్రపంచం అంతా అట్టే ఉన్నాయి. నేను కొత్తగా మేము ఇన్వెన్షన్ చేయలేదు యాక్చువల్గా. సో నువ్వు అమెరికాలో పోయినా, జపాన్లో, ఏ దేశం, లాస్ట్కు నువ్వు ఆఫ్ఘనిస్తాన్లో పోయినా కానీ స్కూల్ అంటే ఒక తరగతికి ఒక గది ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లో కూడా నేను చూసాను. ఆఫ్ఘనిస్తాన్లో బుర్సనో ఉంటుంది కదా ఒకటి బ్యాక్వర్డ్ మోస్ట్, అక్కడ కూడా స్కూల్స్ అంటే ఇప్పుడు నువ్వు అప్పుడప్పుడు టీవీలో వీళ్ళు చూస్తుంటారు కదా చాలా మంది యూట్యూబర్స్. నేను ఎప్పుడన్నా ఎక్కడ చూసినప్పుడు ఆ స్కూల్ కనపడంగానే దాన్ని నేను చూస్తాను అన్నమాట. అది సో మనలాగా పిచ్చిగా ఇట్లా ఉండవు, పిచ్చి స్కూల్ లాగా ఉండవు. మన పిచ్చి స్కూల్ లాగా ఒక గదిలో 5 పిల్లలు 5 తరగతులు పెట్టి ఒక టీచర్ 5 అట్లా అంటే నాన్ సెన్స్ స్కూల్స్ మనకు ఉండవు ఎక్కడ కూడా. ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ కూడా. సో అట్లా కాదు, ఇట్లా ఉండాలి. సో అన్ని రకాలుగా ఉండాలన్నమాట అనేది నేను డెమాన్స్ట్రేషన్ చేశాను. అందుకని ఆ రోజు నేను సీఎం గారి దగ్గరుండి అంత ఎక్స్ప్లెయిన్ చేశాను. సో న్యాచురల్లీ ఆ స్కూల్కి సంబంధించిన పబ్లిక్ మీటింగ్ కాబట్టి నేను కూడా అక్కడ వెళ్ళాను డెఫినెట్గా. సో నన్ను అక్కడ మాట్లాడమన్నారు, నేను మాట్లాడాను. ఆ మాట్లాడడంలో కూడా లాబింగ్ గురించి మాట్లాడాను. నేను లాబింగ్ చేశాను అక్కడ కూడా. సో సీఎంని ఎక్కువ తీసుకుంటున్నారని కొంచెం కమిట్మెంట్ చేయడానికి కావచ్చు, వాట్ ఎవర్. సో దట్ వాజ్ ద లిమిటెడ్ నాకు ఆబ్జెక్టివ్ అనమాట అక్కడ అటెండ్ కావడం. కానీ నేను మళ్ళీ జాయిన్ కాలేదు ఎక్కడ కూడా. సో ఏదో అందరు ఊహించుకొని నథింగ్ లైక్ దట్ అట్లాంటిది ఏం లేదనమాట. మరి ఎందుకు మరి ఇప్పుడు ఒక స్కూల్ నుంచి మీరు అంటున్న 1000 స్కూళ్ళ దారి మీరే వేయొచ్చు కదా, ఆయన వేసే దారిలో మీరు కూడా నేను ఎట్లేస్తాను బడ్జెట్ కేటాయిస్తే మీరు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళండి సార్. అట్లాంటిది ఏమైనా బడ్జెట్ కేటాయించి నాకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా, డెఫినెట్గా తీసుకుంటాను. బట్ అలాంటి డిస్కషన్ ఏం లేదు అట్లాంటిది. సో అది బట్టి ఎనీహౌ మా యొక్క బాధ్యత అయిపోయింది. మేము ఒక మంచి పాలసీ తయారు చేసాము. కానీ ఇంకొకటి నీకు చెప్పాల్సింది రఘు ఏంటంటే, చాలా మంది ఒక 1 పేజ్ కూడా చదవకుండా కామెంట్ చేస్తున్నారు. అది నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన అన్ని పోయినాయి, ఆ టీచర్ల జీతాలది హైలైట్ అవుతుంది. అంటే ఇంకొకటి, ఈ మురళి అనేవాడు నచ్చదురా నచ్చడా, బీజేపీకి నచ్చాను, బీఆర్ఎస్ నచ్చాను, ఇంకొంతమందికి నచ్చాను. సహజంగా కూడా ఇక మనం నచ్చపోతే మన దేశంలో ఎట్లుంటుంది తెలుసు కదా మనకి. అంటే ఇక వాడు ఏం చేసినా కానీ వేస్ట్ చేయాలి ఇక. సో ఆ రకంగా తయారైంది. అంటే నాకంటే నవ్వుకుంటాను నేను వీళ్ళందరినీ కూడా. అంటే ది కైండ్ ఆఫ్ థింకింగ్, అంటే ఎంత ఆలోచన విధానమో అందులో పోయింది, ఎంత అనుభవం పోయింది, ఎంతమంది యొక్క ఆలోచనలు పోయినవి అందులో, ఎంతమంది ప్రొఫెసర్స్, ఎంతమంది విద్యావేత్తలు, ఎంతమంది ఎన్జిఓలు, ఎంతమంది సివిల్ సొసైటీస్, ఎంతమంది టీచర్లు, ఎంతమంది హెడ్ మాస్టర్లు, ఎంతమంది తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు అందులో ఉన్నాయనేది వీళ్ళకి అర్థమే కావటంలే. చాలా క్యాజువల్గా ఏదో అంటే ఇప్పుడు నేను 10వ తరగతి చదివినా కాబట్టి నేను కూడా ఎడ్యుకేషన్ ఎక్స్పర్టే, ఎందుకంటే నేను స్కూల్కి పోయినా కదా, నేను ఎడ్యుకేషన్ ఎక్స్పర్టే. సో నేను ఒక 4 స్కూళ్ళు చూసినా కదా, నేను కూడా ఎడ్యుకేషన్ ఎక్స్పర్టే. ఇది కాదు కదా అట్లా. సో అందుకనే మన దేశంలో ఏంటంటే ఇట్లా అధ్యయనం చేయడాలు, డీప్ థింకింగ్ చేయడాలు, సో ఆ విశ్లేషణ చేయడాలు, ఇలాంటి అలవాట్లు లేవు మనకి. సో చాలా క్యాజువల్, అన్ని క్యాజువల్ మనకి అంతా కూడా. ఏదన్నా ఒకటి ఉందంటే ఒక గంట సేపు దాన్ని డిస్కస్ చేస్తుంటే మనకి తలనొప్పి వస్తుంది. ఒక గంట ఎక్కువ వాడు ఏ ఇష్యూ మీద డిస్కస్ చేయడం ఎవడైనా కానీ జాగ్రత్తగా గమనించండి. నేను అప్పట్లో ఒకసారి వాషింగ్టన్ పోయినప్పుడు వైట్ హౌస్ ముందు ఒక హోటల్ ఉంటుంది, పాత హోటల్ పేరు మర్చిపోయాను, చాలా పాత హోటల్, ఒక 200 సంవత్సరాల హోటల్ అనమాట అది. అక్కడ ఆ ఎంపీలు, సో అప్పటికి ఇంకా ప్రెసిడెంట్ కాని వాళ్ళు, తర్వాత ఫ్యూచర్లో ప్రెసిడెంట్ అయిన వాళ్ళు పొద్దున 3 వరకు, పొద్దున 4 వరకు డిస్కస్ చేసేవాళ్ళట ఇష్యూస్ మీద. సో ఇప్పుడు యూరోప్లో కూడా అంతే, ఒక ఇష్యూ ఉంటే దాని చాలా ఎక్కువ డిస్కస్ చేస్తారు, భయంకరంగా అనమాట, రోజుల తరబడి డిస్కస్ చేస్తారు. అది డెవలప్డ్ కల్చర్స్ అనమాట అవన్నీ కూడా డెఫినెట్ టు బి. మన దగ్గర అట్లా కాదు, మన దగ్గర చాలా క్యాజువల్, సూపర్ఫిషియల్. తేల్చేస్తారు అంటే వాడు ఈ మనిషి ఇష్టం ఉంటే ఒకలాగా, ఇష్టం లేకపోతే ఇంకోలాగా. కానీ నిజంగా కూడా అందులో ఏముంది కంటెంట్, అందులో విశ్లేషణ ఏముంది, అందులో సమాచారం ఏముంది, అందులో రికమెండేషన్స్ ఏముంది. జనరల్ గా సిస్టమ్ అట్లా తయారైంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కి ఎక్కువ బాధ్యత ఉంటది కదా సార్. ఇప్పుడు మీరు ఇచ్చిన ఆ రిపోర్ట్ ని ఇమీడియట్ గా క్యాబినెట్ లో పెట్టి అప్రూవ్ చేయడమా, లేదా తిరస్కరించడమా, ఒకవేళ దీంట్లో ఏమన్నా అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఇంకొక దానికి పంపించడమా, ఏదో ఒకటి చేయాలి. అసలు క్యాబినెట్ ముందుకు వెళ్ళలేదు ఫస్ట్ థింగ్. డైరెక్ట్ గా కేశవరావు కమిటీకి ఏదో ఇచ్చేసినట్టున్నారు, వాళ్ళు ఏదో దాన్ని చేస్తున్నట్టున్నారు. మరి ఇంకా దాంట్లో ఏం అర్థం ఉంది సార్ దానికి? అర్థం లేనట్టే యాక్చువల్గా. సో అది అప్ టు గవర్నమెంట్, కామెంట్ చేయను. బట్ 100% ఏంటంటే నేను ఇచ్చిన రిపోర్టు నేనే కాదు, అది నా రిపోర్ట్ కాదు, యాక్చువల్గా కమిషన్ రిపోర్టు. ఇట్స్ లైక్ అందరి పాత్ర ఉంది అందులో. సో దట్ ఈస్ వండర్ఫుల్ రిపోర్ట్. యాక్చువల్గా మేము ఇచ్చిన రిపోర్ట్ ఏదో చాలా క్యాజువల్గా ఒక బ్రాడ్గా ఇవ్వలేదు, మేము చాలా స్పెసిఫిక్స్ డిస్కస్ చేసాము, చాలా స్పెసిఫిక్ రికమెండేషన్ చేసాము, ఇంప్లిమెంటబుల్ రికమెండేషన్ చేసాము. ఇప్పుడు కామన్ స్కూల్ సిస్టమ్ అంటారు. యాక్చువల్గా కామన్ స్కూల్ అంటే ఇట్ ఈస్ నాట్ మ్యాండేట్, అది ఎవరు తెలియదు డెఫినేషన్.
సో కాళ్ళు కొంతమంది కమ్యూనిస్టులు కూడా కామన్ స్కూల్ అంటారు కదా. కామన్ స్కూల్ అంటే అందరం ఏమనుకుంటామంటే మనము కంపల్సరీ అదే స్కూల్లో చదవాలి సో అని అనుకుంటాము. సో నీడ్ నాట్ బి యాక్చువల్గా కొంత మేరకి. సో దానికి సంబంధించిన వేరే ఉన్నాయి ఇంకా కూడా. సో పక్కన ఇంకో స్కూల్ కూడా పోవచ్చు వాళ్ళు, ప్రొవైడెడ్ అక్కడ వేకెన్సీ ఉంటే. సో అట్లా కొన్ని చాలా ఉన్నాయి దాంట్లో అంతా కూడా. సో డెఫినేషన్ తెలియని వాళ్ళు కూడా మనకి చాలా విషయాల మీద కామెంట్స్ పాస్ చేస్తున్నారు కదా. బట్ ఇట్స్ అప్ టు ది గవర్నమెంట్ టు. అంటే ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని స్కూల్ ఎడ్యుకేషన్లో కలపాలని ఒక రికమెండేషన్. సో ముఖ్యమంత్రి అయిపోయిందిగా చేస్తున్నారనే అనే లోపు వీడోడు వచ్చి ఎట్లా చేస్తారో చూస్తాం, రేవంత్ రెడ్డి మెడల్ వంచుతాం అనేసరికి మరి ఎవరు మెడల్ వంచారో ఏమో తెలీదు, దాన్ని పోస్ట్ పోన్ చేసి నాకు ఆశ్చర్యం అనిపించింది కదా అది. నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ సెక్రటరీ బ్యూరోక్రాట్స్ వర్ నాట్ రెడీ. వాళ్ళు రెడీ లేరు, అధికారులు రెడీగా లేరు. సో టు బి ఫ్రాంక్, అధికారులు రెడీ లేనప్పుడు రెడీ చేయాలి కదా, అది రెడీగా ఉండే వాళ్ళనే పెట్టుకోవాలి కదా చుట్టూ ఉన్న వాళ్ళని. అది అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ, అది టీం ఎలా ఉండాలి. సో ఆ అధికారులు రెడీగా లేకపోవడం మూలనే అది ఇంప్లిమెంటేషన్ జరగలేదు అని నాకున్న సమాచారము. సో మరి అది ఎప్పటికైనా రెడీ చేస్తున్నారా అనేది ఐ డోంట్ నో. దానికి సంబంధించి మీరు చెప్పినట్టుగా ఈ మనకి ఎట్లా ఉంటాయంటే ఈ బ్యూరోక్రాట్స్ ఫస్ట్ థింగ్ వాళ్ళకి తెలంగాణ సోయి లేదబ్బా, లేదు. అదొకటి చాలా కనబడుతుంది, భయంకరంగా కనబడుతుంది. తెలంగాణ అది ఒక క్యాజువల్ అడ్మినిస్ట్రేషన్ లాగా చేస్తుంటారు జనరల్గా, అది కరెక్ట్ కాదు అది. సో అంటే మనం తెలంగాణ వాళ్ళు ఉంటే గొప్ప చేస్తారని అనను కానీ, బట్ తెలంగాణ ఒక భౌగోళికంగా కొన్ని ఉద్యమాలు ఉన్నవి, ఇందులో ప్రజల ఆస్పిరేషన్స్ ఉన్నవి, ఉద్యమకారుల ఆస్పిరేషన్స్ ఉన్నవి, దాని వెనకాల కొన్ని త్యాగాలు చేశారు. సో ఇది ఒక 60 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఉద్యమాలు ఇవి. ఇలాంటివి వీళ్ళకి ఎవరికి బ్యూరోక్రాట్స్కి ఉండవు యాక్చువల్గా. సో దానివల్ల కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఇంకొకటి కూడా బ్యూరోక్రాట్స్ ఎట్లా ఉంటారంటే, ఒక బ్యూరోక్రాట్ నన్ను ఏమన్నాడంటే, అంటే మీరు మీ తెలంగాణ విద్యార్థులందరినీ కూడా ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి మీరు కేంబ్రిడ్జ్కి ఆక్స్ఫర్డ్కి పంపిద్దాం అనుకుంటున్నారా మురళి గారు అని అన్నాడు. అంటే అఫ్ కోర్స్ వాంతోనే పెద్ద గొడవ పెట్టుకున్నది వేరే విషయం, కానీ అట్లా ఉంటారు ఇంకా పోస్ట్ లో ఉన్నాడు ఆయన మంచిగా. సో ఇట్లా ఉంటారు జనాలు. సో అట్లా ఆయన ఎక్కడ చదువుకుని ఐఏఎస్ అయ్యింది అంతే కదా మరి. ఆయనలాగా ఇప్పుడు ఆయనలాగా ఆయన పిల్లల్ని ఊహించుకుంటాడు కదా. ఇంకొక విచిత్రమైన విషయం, మా బ్యూరోక్రాట్స్ ఏమంటారు అంటే అంత డబ్బులు ఎక్కువ ఉన్నాయి అంటారు. అరే డబ్బుల గురించి నీకు ఎందుకు, ఫైనాన్స్ చూసుకుంటారు కదా. సో నువ్వు ఎడ్యుకేషన్ ఉంటే ఎడ్యుకేషన్ గురించి బ్యాటింగ్ చేయాలి, రూరల్ డెవలప్మెంట్ ఉంటే రూరల్ డెవలప్మెంట్ గురించి బ్యాటింగ్ చేయాలి. 100% చేద్దాం అనుకున్నప్పుడు గవర్నమెంట్ 50% చేస్తుందేమో, అదన్నా చేయాలి కదా, చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఉంది, ఎడ్యుకేషన్ కమిషన్ డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా అని రికమెండ్ చేస్తారా? సో విచ్ ఇస్ ద బెస్ట్ చేయాలి మనం అంతే. సో నువ్వు నీకు ఎంత డబ్బు ఉంటే అంత చేసుకో, అది వేరే విషయం. అట్లా బ్యూరోక్రసీ కూడా అట్లాగే ఉండాలి. ఏ డిపార్ట్మెంట్లో ఉంటే, ఇప్పుడు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉండాలనుకోండి, సెక్రటరీ కానీ కమిషనర్ కానీ, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ని ఆర్టికులేట్ చేయాలి. సో ఐడియల్గా అంటే ది బెస్ట్ రిక్వైర్మెంట్స్ నీడ్స్ని ఆర్టికులేట్ చేస్తే అప్పుడు చీఫ్ మినిస్టర్ క్యాబినెట్ చూసుకుంటారు వాళ్ళు. కానీ బట్ నేనే నాకు డబ్బులు లేవు, గవర్నమెంట్ డబ్బులు లేవు అని అనుకుంటే ఐ థింక్ నథింగ్ కెన్ హ్యాపెన్. అది లేదు, ఆ సోయి లేదు, మోస్ట్ ఆఫ్ ది బ్యూరోక్రాట్స్కి లేదు ఆ సోయి. సో బయట జరుగుతున్న డిబేట్ ఏంటంటే, ఒకరిద్దరు ఐఏఎస్ల వల్లనే ఆకునూరు మురళి చాలా సఫకేషన్కి గురైండు అని. ఇందులో ఏదైనా వాస్తవం ఉందా? వార్తలు కూడా వచ్చినాయి మీడియాలో చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. సఫకేషన్ అంటే మిమ్మల్ని సపరేట్ గా చూసిర్రు వాళ్ళు, ఈయన మాకు చెప్పడం, మేము ఈ పొజిషన్ లో ఉన్నాము, కమిషన్ అది జరిగింది. అది యాక్చువల్ టు బి ఫ్రాంక్, ఎందుకు అబద్ధం చెప్పాలి కానీ అది జరిగింది డెఫినెట్ గా. సో అదే నేను చెప్తున్నా కదా, బ్యూరోక్రాట్స్ గమ్మత్తుగా ఉంటారని. సో ఓన్ అప్ చేసుకోలేదు. సో ఒక ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ బ్యూరోక్రాట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమిషన్ని ఓన్ అప్ చేసుకోలేదు, దాన్ని డిజోన్ చేసుకున్నారు. అది జరిగింది అది. కానీ బట్ దానికి నేను పెద్ద వాల్యూ ఇవ్వను. సో ఎందుకంటే అప్ టు ది క్యాబినెట్ అండ్ చీఫ్ మినిస్టర్ కదా. ఈ అధికారులు పెద్దగా, నేను చెప్పాను తెలంగాణ సోయి ఉండదు వాడికి, ఏం వానికి సస్టైనబిలిటీ సోయి ఉండదు, వాళ్ళకి కమిట్మెంట్ ఉండదు, ఊరికి అట్లా క్యాజువల్గా పని చేసుకుంటూ పోతుంటారు. అహంకారం బాగా ఉంటది, ఈగో బాగా ఉంటది, నెత్తి మీద కళ్ళు ఉంటాయి. అంతే అందరినీ పొలిటికల్ లీడర్ కంటే ఎక్కువ అయిపోయారు కదా. రకరకాలు ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా. మేము శంకరన్ గారిని చూసాము, కొప్పుల రాజు గారిని చూసాము, రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని చూసాము. చాలా మంది చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు కదా మనకి. సో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇది సొసైటీ అబ్బా. సొసైటీలో చెడ్డవాళ్ళు మంచిగా ఎట్లా ఉంటారు, బ్యూరోక్రాట్స్ అట్లాగే ఉంటారు, ఐపీఎస్ అట్లాగే ఉంటారు, జడ్జిలు అట్లాగే ఉంటారు. సో అన్ని చోట్ల ఉంటారు, ఇట్లా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డలు ఉంటారు. సో అది పొలిటికల్ లీడర్షిప్ ఏంటంటే ఎవరు ఏంటి అనేది ఎక్కడ ఏ పోస్ట్ ఎవరికి. కొంతమంది ఏమో బాగా భయంకరంగా వాళ్ళు రెగ్యులేటరీ మైండ్ ఉంటుంది, అంటే బుక్ ప్రకారం వెళ్తారు. ఆ బుక్ ప్రకారం పోయేటోని ఎక్కడ ఏ పోస్టింగ్ ఇవ్వాలో ఆ పోస్టింగ్ ఇవ్వాలి.
సో కొంతమంది పీపుల్ సెంటర్డ్ గా ఉంటారు. అంటే పీపుల్కి ఏం అవసరం ఉంటే కొంచెం చట్టాన్ని కొంచెం జీవోని అటు ఇటు అయినా కానీ సో ప్రజలకు రీచ్ అయ్యేటట్టుగా మాకు అట్లాంటి ట్రైనింగ్ అయింది. సో సో అట్లా కొంతమంది ఉంటారు. సో కొంతమంది అటు ఇటు కాకుండా చాలా క్యాజువల్ గా ఉంటారు. ఇట్లా ఎవరెవరు ఎంతెంత అంటే పీపుల్ సెంటర్డ్ ఐడియాస్ ఎవరికి ఉన్నవి, రూల్ సెంటర్డ్ గా ఎవరు వెళ్తున్నారు, తర్వాత క్యాజువల్ గా ఎవరు ఉంటున్నారు, దాన్ని బట్టి పోస్టింగ్ అనేది ఇవ్వాలి. అంతేగాని వాడు స్ట్రిక్ట్ గా రెగ్యులేషన్ మైండ్ ని తీసుకొచ్చి హెల్త్ లో ఎడ్యుకేషన్ లో వేస్తే ఫెయిల్ అవుతాం. సో ఇంకొకటి, ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండాల్సిన అవసరం లేదా సార్ అసలు? ఇది అంటే ముఖ్యమంత్రి నేనంటాను అది ఒక పెద్ద ఇష్యూ కాదబ్బా. అది ఉన్నా లేకున్నా కానీ ఇష్యూ కాదు. అది అంటే ఒక మంత్రి ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది, డెఫినెట్ గా బెటర్ అడ్మినిస్ట్రేషన్ అవుద్ది. అంటే ముఖ్యమంత్రులు ఏంటంటే వాళ్ళు అందరికీ మంత్రులు అన్నట్టే లెక్క. నిజానికి ముఖ్యమంత్రి ఈజ్ మినిస్టర్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నట్టు కూడా లెక్క. యాక్చువల్ గా ఇప్పుడు ఒక పర్టికులర్ కొత్త పాలసీ తీసుకోవాలంటే ముఖ్యమంత్రి పోవాల్సిందే కదా. అది ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, లైవ్లీహుడ్స్ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ముఖ్యమంత్రి పోవాల్సిందే, క్యాబినెట్ పోవాల్సిందే. సో ఇట్ ఈస్ అ సమిష్టి నాయకత్వం యాక్చువల్ గవర్నమెంట్ అనేది. సో ఒక పర్టికులర్ ఎడ్యుకేషన్కు మినిస్టర్ లేకపోతే నేనే సీఎం తీసుకుంటానంటే అది పెద్దగా అట్లా కరెక్ట్ కాకపోవచ్చు అనిపించింది నాకు. నేను కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, సార్ మీరు వేరే ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే దానికి చాలా ఫైల్స్ ఉంటాయి, కొన్ని వందల వేల ఫైల్స్. టీచర్లు చేయాల్సిన పని అందరినీ కోఆర్డినేట్ చేయాలి, టీమ్ లీడర్ అన్నప్పుడు. ఇంకా వేరే ఇంకొక మెంబర్ చేయాల్సిన పని కూడా నువ్వే తలకెత్తుకుంటే ఇంకా ఓవర్ బర్డెన్ అయిపోతుంది. అదే చెప్తుంటాను ప్రతిసారి కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్. సో ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్. ఎడ్యుకేషన్ మినిస్టర్ మనకి సురేష్ కుమార్ ఉండే కొన్ని రోజులు బొత్స సత్యనారాయణ ఉండేది. సో బట్ సీఎం ప్రతి 15 రోజులకు ఒకసారి మీటింగ్ పెట్టాడు ఎడ్యుకేషన్ మీద మా అందరితో. ఎవ్రీ 15 days టంచంగా పెట్టేవాడు. అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండేవాడు, ఫైనాన్స్ సెక్రటరీ ఉండేవాళ్ళు, ఎడ్యుకేషన్ కమిషనర్లు, సెక్రటరీ, నేను అడ్వైజర్, అందరం ఉండేవాళ్ళం. సో అందరూ చాలా కులం కూర్చొని డెసిషన్ మేకింగ్ అయ్యేదన్నమాట. సో అట్లా ముఖ్యమంత్రి గారు ఏ శాఖ అయినా కావచ్చు, సో అట్లాంటి మీటింగ్లు పెట్టచ్చు, అట్లాంటి పాలసీ డెసిషన్ చేయొచ్చు అనమాట, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మినిస్టర్ ఉన్నా లేకున్నా. సో బట్ ఎనీహౌ ఇక్కడ మినిస్టర్ సీఎం గారు పెట్టుకున్నారు, ఇట్స్ ఓకే ఫైన్, ఇట్స్ అప్ టు హిమ్. ఆయనకు అది ప్రిరాగేటివ్ ఉంది, పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. సో ఇంకొకటి, రీసెంట్ గా ముఖ్యమంత్రి ఇచ్చిన ఒక స్టేట్మెంట్ మీద పెద్ద చర్చ జరుగుతుంది. 4,000 స్కూళ్ళకి నేను కుదించబోతున్నానని. మొత్తం 27,000 స్కూళ్ళలో 4,000 స్కూళ్ళకి కుదించడం అంటే మిగతా 23,000 స్కూళ్ళు మూసేయడమేనా అనేది ఒక పెద్ద చర్చ స్టార్ట్ అయింది. ఇవాళ కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక వార్త చూసినాం, 10,000 ప్రైమరీ స్కూల్ మూసేయబోతున్నారంట. దేనికి అంటే పిల్లలు లేరు. ఎందుకు లేరు అంటే ఒకటే ఉపాధ్యాయుడు ఉన్నాడు, 19 మంది పిల్లలు వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు. 10 members లోపు ఉంటే మూసేయాలనేది ఒక లైన్ ఏదో ఉన్నది. సో అందుకే 10,000 స్కూల్ మూతపడబోతున్నాయని. అసలు ఏంది స్కూల్ మూతపడడం ఏంది అంటే? పిల్లలు లేరా? పిల్లలు ఉన్నారు, కనబడుతూనే ఉన్నారు, అంత ఇదిగానే ఉన్నది. ఇది కొంచెం కాంప్లెక్స్ ఇష్యూ రాగు. ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు ఒక లాస్ట్ 1 year బ్యాక్ ఒక్క స్టూడెంట్ ఉన్నా కానీ మేము స్కూల్ నడుపుతామని చెప్పారు, మీకు గుర్తుందో లేదో. అవును. సో అంటే అది కూడా మనం తీసుకోవాలి కాగ్నిజెన్స్లోకి. ఇప్పుడు ఆయన అన్న విషయం కూడా తీసుకోవాలి. అయితే మొన్న అన్న విషయం నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఒక మూసేస్తామని మాట్లాడలే, అవసరం లేదన్నట్టు మాట్లాడినట్టు, అవసరం లేదు అన్నట్టు మాట్లాడాడు. అంటే ఆయన కాంటెక్స్ట్ ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆరుకులు లాంటి స్కూల్ ఉండాలని చెప్పాను. స్కూల్ అంటే ఇవన్నీ ఉండాలబ్బా, అంతే. సో అట్లాంటి స్కూల్ ఏదైనా స్కూల్ అవి, మిగతా స్కూల్ కాదు కదా. సో కానీ బట్ ఆయన చెప్పింది ఒక రాంగ్ వెళ్తుందా, లేకపోతే ఆయన మళ్ళీ దాన్ని జస్టిఫై చేయాలి. యాక్చువల్ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ముయ్యలేడు, టు బి ఫ్రాంక్ విత్ యూ. ముఖ్యమంత్రి గారు ముయ్యలేరు, గవర్నమెంట్ కూడా ముయ్యలేదు, ముయ్యరు కూడా, ఏ ఒక్క స్కూల్ కూడా ముయ్యరు. కాకపోతే వాటంతరాయి పోయే స్కూల్స్ అయితే ఉన్నాయి. సో దాన్ని ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ అంటే ఎప్పుడైతే ప్రజలు, తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్ని నమ్మకం తగ్గిపోతుందో, సో ఆటోమేటిక్గా వాళ్ళు ప్రైవేట్ పంపించేస్తారు, ఈ గవర్నమెంట్ మూసుకుపోతాయి. అట్లా దగ్గర 2,000 స్కూళ్ళు మూసేసిండ్రు, మూతపడ్డాయి. ఎవరు మూసేలే, మూతపడ్డాయి. పిల్లలు లేకపోవడానికి రీజన్ కూడా ప్రభుత్వమే కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక సేఫ్టీ సెక్యూరిటీ లేని స్కూల్లో పిల్లలు తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తారు? పోతారా? అట్లా పోతారా? సో అట్లాగే మనకి ప్రీ ప్రైమరీ అనగా అంగన్వాడీ అంటారు. అంటే మీరు బ్యూరోక్రాట్స్ కొంతమంది అట్లాగే అంటారు, తెలుసా మీకు? సో విద్యకు సంబంధించిన బ్యూరోక్రాట్స్ కూడా అట్లాగే అంటారు కొంతమంది. సో ప్రీ ప్రైమరీ స్కూల్ ఎందుకు, అంగన్వాడీ ఉన్నాయి కదా అని. మరి మీ పిల్లల్ని పంపించారు అంగన్వాడికి? అసలు అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్ ఎట్లయింది? 18 జాబులలో ఒక్క జాబు స్కూల్ ప్రీ ప్రైమరీ అనేది. సో మిగతా 17 జాబులు ఆమెకు చాలా ఉన్నాయి, జాబులు చేయాల్సినవి. సో ఆమె పాపం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తక్కువ, ఆమె చచ్చని పనులు ఉన్నాయి ఆమెకి. సో అలాంటి ఇష్యూలో ఇట్లా ఈ రకంగా మనకి బాగా లేకపోతే తల్లిదండ్రులు పంపరు, వెరీ సింపుల్ అనమాట. సో నువ్వు బాగా చెయ్యి,
ఇప్పుడు ఎందుకు ఆరుట్లలో మీకు అంతకుముందు 600 మంది ఉన్న పిల్లలు ఈ రోజు 2000కి రీచ్ అయింది, ఇంకా 2000 ఇంకా 3000 రోజు వస్తున్నారు, గొడవలు అవుతున్నాయి అక్కడ, మాకు సీట్ ఎందుకు మీరు గవర్నమెంట్ అని. సో హెడ్ మాస్టర్ అయితే నాకు మన ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. సో చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. నేను కమిషనర్ చెప్పాను, కొంచెం మీరన్నా ఇష్యూ చేయండి ఆర్డరు, సో నో మోర్ అడ్మిషన్స్ అని. సో అంత ఎందుకు వచ్చింది, బికాజ్ ఆ ఆర్ట్ల స్కూళ్ళలో మీకు దగ్గర 90 మంది పర్మనెంట్ అవుట్సోర్స్ కాదు, పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు అక్కడ. 90 మంది ఇంక్లూడింగ్ అక్కడ 5-6 మంది గవర్నమెంట్ టీచర్లు, అదే టీచర్లు గవర్నమెంట్ టీచర్లు వాళ్ళ పిల్లల్ని హైదరాబాద్ నుంచి విత్డ్రా చేసి అక్కడ పెట్టిండ్రు. అంటే టీచర్లు చాలా మంది అంటారు టీచర్ల పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పోరాని. అరే ఎందుకు పోతారు వాళ్ళు, టీచర్ తప్పు కాదు, గవర్నమెంట్ తప్పు అది యాక్చువల్ కదా. కానీ ఇప్పుడు ఈ రోజు చూడండి మీరు, టీచర్లు కూడా వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పంపిస్తున్నారు. సో నేను చూసినప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళ పిల్లల్ని గురించి అడ్మిషన్ నాకు పైరలు వచ్చినాయి. సో డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు వాళ్ళ పిల్లల్ని పంపించడానికి కార్లు వేసుకొని వచ్చి చూసిపోతున్నారు, స్కూల్లో చూసిపోతున్నారు. సో ఇట్లా మంచిగా చేస్తే అందరూ వస్తారు మీకు, షట్ ఆల్. సో అందుకనే ఇక్కడ మూసివేతం అనేది జరగదు ఎప్పుడు కూడా. సో డెఫినెట్గా నేను 100% ప్రజలు గ్యారంటీ ఇచ్చేది ఏంటంటే, సో 4000 స్కూల్ పెట్టి మిగతా 22,000 స్కూల్ మూస్తారు అనేది నో, తప్పది చాలా. అట్లా మూసేస్తే మనం కూడా అందరం రోడ్ల మీద పడాల్సి వస్తుంది, యాక్సిడెంట్ చేయాల్సి వస్తుంది. అట్లా మూసేస్తానని అయితే అనుకోను. ఇప్పుడు 0% అని 10 మంది పిల్లలు ఉన్నారు, ఒకటే టీచర్ ఉన్నారు, దాన్ని ఇంకో దాంట్లో విలీనం చేసినప్పుడు ఇది మూతపడ్డట్టే కదా సార్. అది కూడా చేయకూడదు, తప్పది. అది చేస్తే తప్పని చెప్తాను నేను కూడా. అదే అంటున్నా. సో అది చాలా తప్పది. ముఖ్యమంత్రి అన్నారు ఒక్క పిల్లగా ఉన్నా కానీ పెడతా అన్నాడు, పెట్టండి, నడిపించండి. మీరు ఎప్పుడు మీరు అవి మూత ఆటోమేటిక్గా పడితే కూడా పర్వాలేదని సంతోషపడతామంటే, సో ఆరుట్ల లాంటి స్కూల్ ప్రతి మండలంలో 3, 4, 5, 6, 7, 8, 9 అందరికి సరిపడా అలాంటి స్కూళ్ళు కట్టి మంచిగా సేఫ్టీ సెక్యూరిటీ పర్పస్ డిగ్నిటీ గురించి బస్సులు పెట్టండి, పెట్టి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వండి. సో ఇస్తే అప్పుడు ఈ మూత ఆటోమేటిక్ పడతాయి. కానీ నువ్వు నియంత్రణ మూత పడేస్తా అంటే తప్పది, చాలా తప్పది. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్న పిల్లలు ప్రైవేట్ కి పోతే దీన్ని మూసేస్తున్నా అంటే దాని అర్థం ఏముంది అసలు? ఎగ్జాక్ట్లీ. సో అందుకని మూత పడారు. కాకపోతే ఈ బ్యూరోక్రాట్స్ ఇట్టే కాల్ చేస్తారు గమ్మత్తుగా. మరి నేను చెప్పాను కదా, సోయి ఉండదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఆరుట్ల స్కూల్ కట్టడానికి ఒక ప్రయత్నం చేసింది, మీరు 3 కోట్లు విరాళాలు మిగతా ఏదో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి తెచ్చుకున్నారు. గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని సరే ఒక 100 స్కూల్ కట్టేద్దాం అని అనుకుంటే కాదా సార్ పని? 100 కాదు 1000 అన్నా నువ్వు. చెప్తున్నా సార్, ఇనిషియల్ గా చెప్తున్నా, ఇనిషియల్ లేదు, కట్టాలి అంతే. గవర్నమెంట్ స్టార్ట్ చేయాలి. సరే పోనీ నువ్వు 100 స్కూల్తో స్టార్ట్ చేసినా పర్లేదు, కానీ ఇప్పుడు మనకు మండలానికి 3 అని ఒక ప్లాన్ పెట్టుకొని, మండలానికి 4 అని ఒక ప్లాన్ పెట్టుకొని, రైట్. సో నాకు మొత్తం 630 మండలాలు ఉన్నాయి. సో నాకు ఒక 2300 స్కూల్లో నేను ప్లాన్ ఇస్తున్నాను అని ఒక ప్లాన్ తయారు చేయాలి. సో ఫస్ట్ ఇయర్లో ఎన్ని తీసుకుంటాము, సెకండ్ ఇయర్లో తీసుకుంటాము, థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో, ఫిఫ్త్ ఇయర్, 5 years క్లోజ్ చేసేయాలి అంతే అన్ని కూడా. సో 5 years అన్న లేకపోతే మరి నువ్వు 10 years 20 years అన్న కుదరదు. చేయొచ్చు కదా సార్. నేను అనేది ఏంటంటే, ఎన్నో ఒక తాను ఉన్న భూమిని అమ్ము పోయేదేముంది, వేరే వాటికి అమ్ముతున్నారు కదా మీరు. 100% ఎడ్యుకేషన్ కోసం ఎడ్యుకేషన్ ఫండ్ అని ఒక డెవలప్ చేసి, సో ఆ ఎడ్యుకేషన్ ఫండ్ లో మీరు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకొస్తారా, భూములు అమ్మి తీసుకొస్తారా, బడ్జెట్ నుంచి పెడతారా, సో ఇంకేమైనా నాబార్డ్ నుంచి తీసుకొస్తారా, అది ఒక ఫండ్ లాగా తయారు చేసి, సో ఆ ఫండ్ ని అవైలబుల్ పెడితే సో చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఇప్పుడు చివరికి ఏడు దాకా వచ్చిందంటే, మేము 8.5% బడ్జెట్ ని మేము ఈ తెలంగాణలో విద్య కేటాయిస్తున్నాం అంటే ఇది లీస్ట్ బడ్జెట్ కదా, దేశంలోనే లీస్ట్ బడ్జెట్. కరెక్ట్, సరిపోదు. అది ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే 15% పెట్టారు, మేము కమిషన్ నుంచి 18% రికమెండ్ చేసాము. సో 15% అయితే ఇవ్వాలండి కంపల్సరీ, అది ఇవ్వకపోతే అది ద్రోహం చేసినట్టు అవుతుంది మనకి డెఫినెట్ గా. ఇప్పుడు నెక్స్ట్ పూర్తి స్థాయి బడ్జెట్ లో అయినా 15% పెట్టకపోతే వేస్ట్ కదా. సో అది కరెక్ట్ కాదు, అది పెట్టాల్సిన అవసరం ఉంటుంది, పెట్టాలి, తప్పదు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది చాలా ఫోకస్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఈ ఉన్న గురుకులాల్లో ఉన్న పిల్లలకి ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఒక్కొక్క స్కూల్కి 200 కోట్లు, మొత్తం ఈ తెలంగాణ భవిష్యత్తునే మార్చిపడేస్తుంది అంటున్నారు. ఇప్పుడు మీరు నన్ను రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రియారిటా, లేకపోతే నైబర్హుడ్ అంటే మనకు స్థానికంగా ఉన్నటువంటి ఆరుట్ల లాంటి స్కూళ్ళు ఇంపార్టెంటా అని అంటే, నేను నైబర్హుడ్ స్కూల్సే ఇంపార్టెంట్ అండి, ఇదే ప్రియారిటీ ఇవ్వాలి, ఇది కాదు ప్రియారిటీ ఇవ్వాల్సింది 100%. ఇది ప్రపంచం మొత్తం అడ్వైజ్ చూశాను, అధ్యయనం చేశాను. మీకు ప్రపంచం మొత్తంలో పర్ క్యాపిటల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కువ ఉన్నది తెలంగాణ, ప్రపంచం మొత్తంలో, టోటల్ వరల్డ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ నీకు పంజాబ్లో 11 ఉన్నాయి స్కూల్స్ మనకి ఈక్వలెంట్, ఓన్లీ 11 ఉన్నాయి. పక్కన హర్యానా, అది కూడా మనకి ఈక్వలెంట్ ఆల్మోస్ట్ 0.
రెసిడెన్షియల్ స్కూల్స్. సో ఓన్లీ ఫస్ట్ నంబర్ 1 తెలంగాణ, హర్యానాలో జీరో రెసిడెన్షియల్ స్కూల్. స్కూల్స్. సో మీకు అసలు అన్ని మనము 28 రాష్ట్రాలు చూద్దాము, చాలా రాష్ట్రాల్లో మీకు ఒక్కటి కూడా లేదు యాక్చువల్గా. సో మనకి ఇక్కడ ఏంటంటే ఆయన మొదలు స్కూల్స్ కొన్ని కట్టేసేసి నేను మొత్తం ప్రపంచంలో ఎక్కడ లేదు అన్నాడు, ఎక్కడ లేనట్టు నేనే కడుతున్నా గొప్ప అని పెట్టాడు. బట్ ప్రపంచం మొత్తంలో ఎక్కడ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా ఎడ్యుకేషన్ రంగం అనేది, అభివృద్ధి అనేది రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా ఎక్కడ జరగాలి ప్రపంచంలో. చైనాలో రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయంటే ఇప్పుడు మనకి ఎట్లయితే కొండరెడ్లు, కొల్లాంలు, ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉన్నారు కదా, అలాంటి చోట ఎథనిక్ మైనారిటీస్ అంటారు, అంటే మౌంటైన్స్ లో, పర్వతాల్లో నివసిస్తారు, అసలు వాళ్ళకి 0 లిటరసీ ఉంటుంది. అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. మనకు ఎస్ఆర్ శంకర్ గారు అప్పుడు ఆశ్రమ్ స్కూల్స్ పెట్టినట్టుగా, సో పివి నరసింహారావు గారు ఒకటి స్టార్ట్ చేసినట్టుగా, సో అట్లా కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడైతే బాగా 0 ఉంటుందో, అసలు ఒక ఎడ్యుకేషన్ బొత్తిగా ఆడలేదు, ఫుడ్తో స్టార్ట్ చేసినట్టు అనమాట. మనకి అక్కడ ఫుడ్ గురించి అన్న వస్తారు అనే అట్రాక్షన్. సో అట్లాంటి చోట మాత్రమే పెడతారు తప్ప ఇక్కడలాగా ఇప్పుడు ఎట్లా తయారైంది చెప్పనా, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క బాగోగుల్ని తప్పించుకోవడానికి రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తున్నారు, టు బి ఫ్రాంక్ విత్ యూ. సో ఇంట్లో ఉంటే ఊరికే అవి చూస్తారు ఇవి చూస్తారు అని తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. సో దానికి కరెక్ట్ సొల్యూషన్ ఏంటంటే ఆరుట్ల లాంటి ఒక స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, సో బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, ఒక సెమీ రెసిడెన్షియల్ వాతావరణము, ఒక మంచి వాతావరణం పెట్టి పిల్లల్ని ఎంగేజ్ చేయాలి. సో ఈవినింగ్ 6:30, 7:30, 8:30 వరకు ఎంగేజ్ చేయాలి. అంటే చదువు అంటే విద్య అంటే ఊరికి చదవడం కాదు. సో పిల్లలు చెస్ ఆడాలి, క్యారమ్స్ ఆడాలి, షటిల్ బ్యాడ్మింటన్ ఆడాలి, టేబుల్ టెన్నిస్ ఆడాలి. సో దట్స్ వాట్. సో లైబ్రరీలో కూర్చోవాలి సాయంత్రం వరకు అవసరం అనుకుంటే. సో చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకోవాలి, ఒక ఇంగ్లీష్ క్లబ్ ఉండాలి, ఒక సైన్స్ క్లబ్ ఉండాలి, ఒక ఫోటోగ్రఫీ క్లబ్ ఉండాలి, సో ఒక ఎన్విరాన్మెంట్ క్లబ్ ఉండాలి. సో ఇట్లా క్లబ్లు ఉండాలి, ఒక 15-20 క్లబ్లు ఉండాలి. మేము రికమెండ్ చేస్తాం ఆ క్లబ్లో ఏమేమి ఉండాలి. సో అప్పుడు పిల్లలు ఎంగేజ్ అవుతారు. ఇప్పుడు పిల్లలు ఎంగేజ్ కావడానికి ఏం లేదు కాబట్టి, తర్వాత మన నేబర్హుడ్ స్కూల్స్ అంటే గ్రామాల్లో ఉండే స్కూల్ చెత్తగా ఉన్నాయి కాబట్టి అటు రెసిడెన్షియల్ స్కూల్ వైపు నెట్టేస్తున్నారు తల్లిదండ్రులు. తీసుకొచ్చిండ్రు ఎగ్జాక్ట్లీ. కానీ అవి సొల్యూషన్ కాదు. ఇప్పుడు వీళ్ళు 20,000, 25,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రపోజ్ చేసే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్గ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, దాంట్లో మీకు మాక్సిమం 2.5 lakh చిల్డ్రన్ మాత్రమే అకామిడేషన్. మొత్తం 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు రాష్ట్రంలో, 2.5 lakhs నిండితే. అదొక ఇష్యూ అయితే, ఇంకొక ఇష్యూ ఏంటంటే వీళ్ళు అర్థం కాదు ఏంటంటే ఒక సోషల్ ఇష్యూ ఉంది, ఒక సైకాలజికల్ ఇష్యూ ఉంది, ఒక మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఇందులో. ఎట్టే 1 క్యాంపస్లో 2,500 చిల్డ్రన్ పెట్టడం కూడా చాలా కష్టం. అంటే మనకి అంటే మనకి యాజ్ ఏ సొసైటీ అట్లాంటి వాళ్ళని ఒక దగ్గర పెట్టి వాళ్ళకి కేరింగ్ చూడడము, వాళ్ళ యొక్క బాగోగులు చూడడము, తర్వాత డిఫరెంట్ కమ్యూనిటీస్, ఆ ఆస్పెక్ట్ కూడా వీళ్ళు గవర్నమెంట్ ఆలోచించినట్టు నాకు నమ్మలేదు. 2,500 క్యాంపస్ లో అది చాలా కష్టమైన పని. ఇప్పుడు మనకు ఆల్రెడీ 600 మంది పిల్లలు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్నే మనం చూస్తున్నాం. ఆత్మహత్యలు అవుతున్నవి, ఫుడ్ పాయిజనింగ్ అవుతున్నవి, అన్ని ఉన్నవి. సో అది కూడా మళ్ళీ హోమోజీనియస్ కాన్సెప్ట్ అది. సో ఎస్టీ అంటే ఎస్టీలో ఉంటారు, బీసీ అంటే బీసీలో ఉంటారు. ఇది ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ అందరినీ కలిపి పెడుతున్నాము. 10th క్లాస్ పిల్లలు ఉంటారు, 9th క్లాస్ పిల్లలు ఉంటారు, 11th క్లాస్ పిల్లలు, 12th క్లాస్ పిల్లలు ఉంటారు. కొంచెం చాలా సెన్స్ ఆ ఆస్పెక్ట్ ఆలోచించాలని కూడా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒక పాయింట్, ఇప్పుడు వీళ్ళు టీపీఎస్లు పెడతాం మేము కూడా చేస్తాం ఇది అంటున్నారు. అన్ని టీపీఎస్లు మండలానికి 5-6 పెట్టిన తర్వాత హాస్టల్ ఎవరు జాయిన్ అవుతారు సార్? జాయిన్ అవుతారు అంటారా? వెళ్తారా? ఇప్పుడు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిరు అనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, వెళ్ళరు కదా దానికి. ఎందుకు ఇంత మంచి స్కూల్ పెట్టుకోవాలి ఎందుకని అంటారు. మరి అవేం చేస్తారు అప్పుడు? వాటి కూడా తెలంగాణ పబ్లిష్ చేస్తారు, ఇష్యూ కాదు అది. వాటిని ఏం చేస్తే ఇష్యూ కాదు కానీ, బట్ ఆ ప్రణాళిక ఉండాలి కదా. ఇప్పుడు మనం అవి కడతాం అంటున్నాం, ఇవి కడతాం అంటున్నాము, అది బెటరా ఇది బెటరా అనేది కంపేర్ చేసి చూడాలి కదా. అక్కడ పెట్టే డబ్బులు ఇక్కడ. అందుకనే నేను కమిషన్ లో రిపోర్ట్ లో ఏం రికమెండ్ చేసిన అంటే, ప్లీజ్ డోంట్ యాడ్ ఫర్దర్ రెసిడెన్షియల్ స్కూల్స్. సో వీటిని స్ట్రెంథెన్ చేయండి. వీటిని స్ట్రెంథెన్ చేస్తే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ఇటువైపు వస్తారు. వెరీ సింపుల్ లాజిక్ ఇందులో. సో ఇప్పుడు మీకు పిల్లలకు ఎట్లా పెంచాలనో అర్థం కాక, లేకపోతే పిల్లలు మేము పనులకు పోతే పిల్లలు ఒక్కరుంటారు భయంతో ఉన్నారు. అట్లా కాకుండా మార్నింగ్ మీరు 7:30, 8 o'clock కల్లా పిల్లల్ని మనం స్కూల్లో తీసుకొచ్చేసేసి వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటూ, మళ్ళీ అందులో ఊరికే రుద్దొద్దు. సో రకరకాలుగా ఎంగేజ్ చేసుకుంటూ సాయంత్రం 6:30, 7:30, 8:30 వరకు మనం ఉంచుకోగలిగితే ఎట్లా ఉంటుందండి? అద్భుతం కదా. సో ఇప్పుడు మీకు అమెరికాలో, కెనడాలో, జర్మనీ అట్లా అక్కడ పిల్లల్ని అంటే అక్కడ ఎట్లుంటుందంటే గవర్నమెంట్ కూడా సో 8:30 నుంచి 4 వరకే ఉంటాయి. అంటే ఈవెన్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అలాంటివి కూడా. సో అక్కడ డే కేర్ సెంటర్స్ అంటారు వాటిని. సో ఆ డే కేర్ సెంటర్ ఉంటాయి. తర్వాత ఒక్కొక్కసారి దూరం నుంచి ఉంటే వాళ్ళకి 5 o'clock, 4 తర్వాత ఉండరు. మళ్ళీ పక్కనే
ఒకటి ఒక డబ్బులతోని కొనే మళ్ళీ అది ఉంటుంది, దానికి కానుకొనే ఉంటుంది ఇంకోటి, అంటే ఎక్స్ట్రా అవర్స్కి. అంటే తల్లిదండ్రులు అంత హ్యూజ్ మనీ పే చేసి అది కూడా పెట్టుకుంటారు. సో ఒక్కొక్కసారి సాటర్డే రోజు సండే రోజు కూడా పిల్లల్ని పెట్టాల్సి వస్తుంది అక్కడ. సో అట్లాంటి ఆల్రెడీ చేస్తున్నాయి అక్కడ. సో ఇక్కడ మనకి ఏమున్నాయి అసలు ఏమీ లేవు. అందుకని నేను నర్సరీ నుంచి ఉండాలని చెప్తున్నాను. సో ఇప్పుడు మేమేం చేస్తాం, 2 రకాల స్కూల్స్ ప్రపోజ్ ఇచ్చాము మేము. ఒకటి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఉండాలి. ఇంకొకటి అక్కడక్కడ డిస్పర్స్ ఉన్నప్పుడు దూరమైన ఎక్కువ ఉన్నప్పుడు కానీ, లేకపోతే కొన్ని ఇంక ఎక్స్ట్రా తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ పెట్టాలి. నర్సరీ నుంచి 2nd క్లాస్ వరకు ఉండాలి అక్కడ. సో 3rd క్లాస్ నుంచి మళ్ళీ ఇక్కడ రావాలి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కి. అంటే అట్లా ఒక కాంప్రహెన్సివ్ స్ట్రక్చర్ని మేము ప్రపోజ్ చేసామన్నమాట. సో చాలా మంది తెలంగాణ పబ్లిక్ ఒకటే అనుకుంటున్నారు, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ కూడా పెట్టాలని మా కాన్సెప్ట్ పెట్టామన్నమాట. అది కానీ ఉండగలిగితే మీరు అన్నట్టు అసలు హాస్టల్స్ పోరు, అంటే వెల్ఫేర్ హాస్టల్స్ లో పోరు, వెల్ఫేర్ హాస్టల్స్ లో పోరు, తర్వాత రెసిడెన్షియల్ కూడా తగ్గిపోద్ది, బాగా తగ్గిపోద్ది, గణనీయంగా తగ్గిపోద్ది. సో అట్లా అనమాట. దట్ ఈస్ అలాంటి ఒక థింకింగ్ అనేది గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ప్రియారిటీ మీరు అంటున్న వాళ్ళు అంటున్న ఇంటిగ్రేటెడ్ అయిపోయింది, టీపీఎస్ ప్రియారిటీ సెకండరీ అయిపోయింది. అది మీరు టీపీఎస్ అనే దానికంటే నేబర్హుడ్ స్కూల్స్ మన నేబర్హుడ్ స్కూల్స్. సో టీపీఎస్ అనేది ఒక మోడల్, ఎందుకంటే చెప్పుకోవడానికి బాగుంటుంది అనేది, ప్లస్ అది ఒకటి. ఇప్పుడు మొత్తం ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ఎంత సార్ బడ్జెట్ మొత్తం పర్ఫెక్ట్ గా చేయాలంటే? ఏం లేదబ్బా, ఒక ఎంత సింపుల్ చెప్తాను చూడండి, నీకు ఒక 36,000 కోట్లు మేము ఇచ్చాం, ప్రపోజల్ ఇచ్చాం. 36,000 crores అంతే. అన్ని అయిపోతాయా? అన్ని అయిపోతాయి. సో మీకు దగ్గర 60% పిల్లలు మనకి ఇళ్ళకి వచ్చేస్తారు. అద్భుతంగా ఉంటది కదా. అద్భుతంగా ఉంటది. జస్ట్ 36,000 crores అంటే మనకి ఎంత అవుతుంది సంవత్సరానికి? 7,000 కోట్లు. సచ్ ఎ సింపుల్ థింగ్. 7,000 కోట్లు డివైడ్ బై 100 సార్ వేస్తే ఒక 70 ఎకరాలు. రైతు భరోసా పైసలు 4 ఏళ్ల పైసలు, 9 నేను అవెందుకు తీయాలి కానీ 70 ఎకరాలు. 70 ఎకరాలు దట్స్ ఇట్. అంతే. దట్స్ ఇట్. అనుకుంటే, ఇంటెన్షన్ ఉంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు. 36,000 crores రాష్ట్రం 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో మొబిలైజ్ చేయడం కూడా పెద్ద సమస్య కాదు కదా. అరే అట్లీస్ట్ ఉన్న భూముల్లో ఒక అక్కడక్కడ కబ్జా అయిన భూములు తీసుకొని నువ్వు వేలం వేసినా అయిపోతుంది కదా, అట్లన్నా చేయొచ్చు కదా. ఏదైనా చిత్తశుద్ధి ఉండాలి. నాకైతే కనిపిస్తలేదు వీళ్ళలో ఉన్నదని అయితే నాకు కనబడతలేదు. 3 years అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏదేమైనా సో మీరేం చెప్తారు? ముఖ్యమంత్రి గారికి ఏమన్నా రిక్వెస్ట్ చెప్పాల్సిందంతా చెప్పేసిన రిపోర్టే చెప్పినట్టు కదా. రిపోర్ట్లో ఉన్నది మేము రిపోర్ట్ ప్లాన్ కూడా ఇచ్చాము, సంవత్సరం ప్లాన్ కూడా ఇచ్చాం కదా. సో ఇప్పుడు చెప్పిన ప్లాన్ ఇదే సింపుల్ గా స్కూల్స్ వరకు అయితే. సో అట్లాగే మేము ప్రీ ప్రైమరీ స్కూల్ ఎట్లా ఉండాలి, స్టాండర్డ్స్ ఏంటి, ప్రైమరీ స్కూల్ అంటే స్టాండర్డ్స్ ఏంటివి, హై స్కూల్ అంటే స్టాండర్డ్స్ ఏంటివి, కాలేజ్ అంటే స్టాండర్డ్స్ ఏంటి, యూనివర్సిటీ అంటే స్టాండర్డ్స్ ఏంటి ఇచ్చాం. సో అట్లా మీరు డబ్బుల ప్రకారం మీ బడ్జెట్ ప్రకారం మీరు 100 చేస్తారా, 1000 చేస్తారా, 10 చేస్తారా అనేది మీ ఇష్టం. కానీ బట్ ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ ఇంపార్టెంట్. నాకు ఈ మధ్యన ఒక బ్యూరోక్రాట్ అన్నది నాకు వినపడుతుంది ఏంటంటే, ఆ మురళి గారు చాలా టూ మచ్ చేస్తారు, అంత అవసరమా, అది ఇందాక చెప్పిన ఆక్స్ఫర్డ్ అట్లాంటి కంపారిజన్ అంత తగ్గించండి అని అన్నారట. సో అట్లా అది కరెక్ట్ కాదు కదా. సో మన పిల్లలకి తగ్గించడం ఏంటి, తెలంగాణ పిల్లలకి ఎందుకు తగ్గాలి అది కదా. మన పిల్లలకి మనం తెలంగాణ అంత పేద కంట్రీ కాదు, పేద దేశం కాదు, పేద. నేను అనుకోవడం ఏంటంటే సార్, ఇప్పుడు దీని వెనకాల ఒక పెద్ద ప్రైవేట్ మాఫియా ఉన్నదేమో అనిపిస్తున్నది. ఇప్పుడు మీరు చూడండి సార్, ఇప్పుడు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మనము మాఫియా తప్పబడద్దు, మాఫియాని తప్పడాలి వాడు పని అంతే కదా. వాడు బిజినెస్ మ్యాన్ చేస్తాడు కదా, వాడు వాడిని తప్పడుతుంది. నువ్వు తప్పడితే తగ్గిపోతే గవర్నమెంట్ తప్పట్టు, గవర్నమెంట్ అంతేగాని ఎందుకు అట్లాంటి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను 1,500 కోట్లు ఇస్తా అన్న, మీరు అజ్జేయండి అన్న అంటే నేను ఆయనని 16,000 కోట్లు తీసిపోయాను 2 సంవత్సరాల్లో. సో ఇంక్లినేషన్, ఆ ఇంటెన్షన్ ఉంటే చేయొచ్చు ఈజీ. సో మనము ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఏమన్నారు, వాళ్ళ బిజినెస్ వాళ్ళకి బిజినెస్ గ్యాప్ ఉంది కాబట్టి వాళ్ళు ఎంట్రై వాడు చేసుకుంటున్నాడు. అబ్బా ఆ గ్యాప్ లేకుండా చేస్తే వాడని చేసుకుని వాడు ఇంకొక బిజినెస్ చూసుకుంటాడు, అది పెద్ద ఇష్యూ కాదు అది. సో మీరు మిడ్ డే మీల్స్ మీద కూడా రిపోర్ట్ ఇచ్చినట్టున్నారు, అది ఫాలో అవుతున్నారా సార్? అది కూడా ఇంప్లిమెంట్ కాదు అసలే. మీరు ఏం రికమెండేషన్స్ పెట్టారు? మేము అది యాక్చువల్గా అందులో డబ్బుల యొక్క ప్రమేయం లేని ఇంటర్వెన్షన్ ఏంటంటే, పాపం మా ఎస్ఎస్జి మెంబర్స్ అబ్బా, మహిళలు వండుతారు, కష్టపడి వండుతారు. వాళ్ళు ఆ లోకల్ గా ఉన్న కిరాణా స్టోర్, భోజన కార్మికులు అంటున్నాం వాళ్ళని. సో ఆ లోకల్ గా ఉన్న కిరాణా స్టోర్ దగ్గర అప్పు తెచ్చుకుంటారు, కూరగాయల దగ్గర అప్పు తెచ్చుకొని ఇక అది ఎప్పుడు వస్తే అప్పుడు అటు ఇచ్చేస్తుంటారు, లెక్క ఉండదు, పత్రం ఉండదు దానికి. సో దాని వలన వాళ్ళు అలా లేట్ అవుతున్నాయి బాగా బిల్స్, ఈ అప్పు పెడుతున్నారు. సింపుల్ గా వాళ్ళకి లేట్ కాకుండా వీక్లీ పేమెంట్ అరేంజ్ చేయమని చెప్పి రికమెండ్ చేశాం. ఇప్పుడు మేము ఎట్లయితే మనకి ఉపాధి హామీలో వీక్లీ పేమెంట్ నేను ఒక కాంప్రహెన్సివ్ సాఫ్ట్వేర్ డిజైన్ చేసి మొత్తం మానిటరింగ్ చేసుకుంటే ఇచ్చేవాళ్ళం అనమాట. సో అట్లాగే వాళ్ళకి ఒక స్లిప్ ఇవ్వాలి. సో ఎంత డ్యూ ఉంది నీకు, ఎంత ఇచ్చాము అనేది ఇస్తే, ఇప్పుడు వాళ్ళకి అసలు ఎంత డ్యూ ఉందో కూడా తెలియదు ఎవరికి. సో అట్లా వాళ్ళని పట్టించుకోవడం లేదు అనమాట. అదొకటి ఇచ్చాము. తర్వాత ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉండాలి సో అనేది ఒకటి.
యాక్చువల్గా సరే ఇదంతా పక్కన పెడితే యాక్చువల్గా మనకి ఇట్లా ఈ 10 మంది పిల్లలకి 20 మంది పిల్లలకి కూడా మిడ్ డే మీల్ కూడా కష్టమవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏదో సెంట్రల్ కిచెన్ అంటున్నారు కానీ బట్ అల్టిమేట్గా పర్మనెంట్ సొల్యూషన్ ఈ పెద్ద స్కూలే తెలంగాణ పబ్లిక్ స్కూల్, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్. అక్కడనే ఇప్పుడు మేము కట్టాము అక్కడ దగ్గర ఒక 10 మంది వంటలను పెట్టాం, 10 మందిని పెట్టాం చక్కగా. సో ఈ టీచర్లకు కూడా ఈ నాన్ టీచింగ్ వర్క్ ఎక్కువ అవుతుందని చెప్పేసి సపరేట్ సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ పెట్టాం. ఒక ఎస్టేట్ మేనేజర్ని పెట్టాము ఈ వంట చూసుకోవడానికి, సెక్యూరిటీ చూసుకోవడానికి, టాయిలెట్ చూసుకోవడానికి. సో అట్లా ఎంత సాధ్యమవుతుంది. ఇంకొక మీకు మంచి విషయం చెప్పాల్సింది ఏంటంటే ఆర్కులలో బెస్ట్ ఎక్స్పెరిమెంట్, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వము ఒక స్టూడెంట్ మీద స్కూల్ ఎడ్యుకేషన్లో ₹1,00,000 కన్నా పైన ఖర్చు పెడుతుంది సంవత్సరానికి. గవర్నమెంట్ స్టూడెంట్ మీద నేను చెప్పే రెసిడెన్షియల్ కాదు, పక్కన రెసిడెన్షియల్ మామూలు స్కూల్స్, జిల్లా పరిషత్ హై స్కూల్స్, మండల పర్ ఇయర్ ఒక స్టూడెంట్ మీద ₹1,00,000 ఖర్చు పెడుతుంది. ఎడిపోతున్నాయి పైసలన్నీ, జీతాలు పోతున్నాయి. 90% జీతాలు పోతున్నాయి. ఫ్యాక్ట్స్ ఇవన్నీ ఫిగర్స్. సో అయితే ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ వస్తే నీకు సఫిషియెంట్ టీచర్లు ఉంటారు, సఫిషియెంట్ పీఈటీలు ఉంటారు, సఫిషియెంట్ కుక్స్ ఉంటారు, సఫిషియెంట్ వాచ్ అండ్ వార్డ్ ఉంటారు, సఫిషియెంట్ వాచ్మెన్లు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, క్లీనర్స్ ఉంటారు, స్వీపర్స్ ఉంటారు, అందరు ఉంటారు ఎంప్లాయీస్. వాళ్ళు కాక సో 10-15 మంది పీఈటీలు లోకల్గా హైర్ చేసుకోవచ్చు పార్ట్ టైం బేసిస్ మీద, కబడ్డీకి ఒకరిని, క్రికెట్కి ఒకరిని. ఇవన్నీ చేస్తే కూడా ₹50,000 అయిపోద్ది. అర్థమైందా నీకు? కాస్ట్ కూడా తగ్గుద్ది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో దిస్ ఈస్ ద మోడల్ వీ హ్యావ్ క్రియేటెడ్ అన్నమాట. సో చాలా మంది ఏమంటారు అంటే మిగతా స్కూల్లో ఏమి కావు. మనకి ఇష్యూ ఏంటంటే ఈరోజు 26% మీకు ఫస్ట్ క్లాస్లో అడ్మిట్ అవుతున్నారు. మిగతా ఎంతమంది 74% మంది ప్రైవేట్కి వెళ్ళిపోతున్నారు ఈరోజు పరిస్థితి. సో ఆ 26ని మనము రివర్స్ చేయాలి. అంటే 74% మన దగ్గర రావాలి, ఇంకొక 25% బయటకు పోతే కొని బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు. అట్లా ఉండాలి కదా. సో అట్లాంటిది ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ ఒకటి డిజైన్ చేసుకొని చేస్తే అప్పుడు గవర్నమెంట్ మీద నమ్మకం వస్తుంది. థ్యాంక్ యూ సార్. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. మీరు కూడా రిపోర్ట్ పట్టుకొని రేపు పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. మీరు ఇచ్చిన రిపోర్ట్నే మీరు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి రావచ్చేమో, తప్పదిగా. ఎందుకంటే చిత్తశుద్ధి లేనిది ఎంత చేస్తామని మాటలు చెప్పినా ఉపయోగం లేదు. సో కాబట్టి ఈ సిచ్యువేషన్లో మార్పు రావాలి, ప్రజలు దీని మీద ఆలోచించాలి. ఎందుకంటే మీ పిల్లల కోసం ఒక పేరెంట్ దాదాపుగా ₹1,00,000-2 లక్షల మినిమం ఖర్చు పెడుతున్నారు ప్రతి పేరెంట్, ఎంత తక్కువ బడ్జెట్ స్కూల్ అయినా సరే. సో కాబట్టి దీని మీద ఫోకస్ చేయాలి. ఎలక్షన్ ఎజెండా కావాలి. ఈ విద్య అనే అంశం ఎలక్షన్ ఎజెండా అయినప్పుడే మనకి రైతు భరోసానో లేకపోతే ఇంకోటో బతుకమ్మ చీరలో ఇది ఎజెండా అవుతున్నది. ఎలక్షన్లకు ముందు ఇచ్చే క్వార్టర్ సీసా ₹1,000 ₹2,000 ఎజెండా అవుతున్నది. కానీ మన పిల్లల చదువు ఎజెండా కావట్లేదు. సో అది ఎజెండా అయినప్పుడే మార్పులు వస్తాయి. అంతవరదాకా ఎలాంటి మార్పు రాదు. ప్రజలు మారితేనే నాయకులు మారుతారు. వాడు మారాలంటే వాడు మారాడు, ఎప్పటికీ మారాడు. సో మనలో చేంజ్ రావాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.